నమస్కారం. వాజీ ఆరోగ్యమస్తు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో పాటు చొక్కాపు శ్రీనివాసరావు ఎండోక్రైనిస్ట్ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. వెల్కమ్ వాజీ ఆరోగ్యమస్తు. నమస్తే. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వాజీ విజయనగరం వారికి కృతజ్ఞతలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సార్, ఈ ఎండోక్రైనిక్స్ అంటే ఏంటి సార్? ఈ ఎండోక్రైనాలజీ అనగా మానవ శరీరం అనేది హార్మోన్ వ్యవస్థతో నిర్మితమై ఉంటుంది. ఈ హార్మోన్స్ అనగా వివిధ రకాల హార్మోన్స్ను రిలీజ్ చేయబడే గ్రంథులతో నిర్మితమై ఉంటుంది. ఇది శరీరంలోని రకరకాల లొకేషన్స్ అనగా మెదడు మరియు గొంతు, శరీరంలోని పొట్ట లేదా కిడ్నీస్ ఇలాంటి రకరకాల ప్రదేశంలో ఈ హార్మోన్స్ను రిలీజ్ చేయే గ్రంథులు అనేవి మనకి నిర్మితమై ఉంటాయి. ఇవి రిలీజ్ చేయబడే హార్మోన్స్ జీవితంలోని శారీరక ఎదుగుదల మరియు వివిధ రకాల జీవక్రియల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ హార్మోన్స్ వ్యవస్థ అస్తవ్యస్తమైనప్పుడు మన శరీరంలో వివిధ మార్పులు సంభవిస్తాయి. వ్యాధుల్ని గుర్తించి వాటికి తగు ట్రీట్మెంట్ ఇచ్చే ఈ విభాగాన్ని ఎండోక్రైనాలజీ అంటారు. ఇందులో ప్రధానంగా ఈ హార్మోన్స్ సంబంధించిన వ్యాధుల్లో ఇప్పుడు ప్రధానంగా మనం ఎక్కువగా వింటున్నవి డయాబెటీస్ అనగా షుగర్ వ్యాధి. ఈ వ్యాధి ముఖ్యంగా ఇన్సులిన్ అంటే క్రోమగ్రంథిలో ఉండే బీటా సెల్స్ ఇన్సులిన్ రిలీజ్ చేయడం ద్వారా ఈ రక్తంలో ఉండే షుగర్ని కంట్రోల్ చేయడం చేస్తాయి. ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ అనేది రిలీజ్ చేయడం లేదా ఈ ఇన్సులిన్ అనేది డ్యామేజ్ అవ్వడం ద్వారా ఈ రక్తంలో ఉండే షుగర్ లెవెల్స్ని పెరిగిపోవడాన్ని ఈ డయాబెటీస్ లేదా షుగర్ వ్యాధి అని మనం పిలుస్తాం. ఇది ఈ షుగర్ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటారు? సాధారణంగా ఈ షుగర్ వ్యాధి లక్షణాలు ముఖ్యంగా ఈ షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ రక్తంలో పెరగడం ద్వారా అతిమూత్రం లేదా అతి దాహం మరియు బరువు తగ్గిపోవడం ఇలాంటి ప్రధాన లక్షణాలతో సాధారణంగా బయటపడుతుంది. అయితే ఈ లక్షణాలన్నీ మనం చాలా హై షుగర్ వాల్యూస్ అంటే 300, 400 షుగర్ వాల్యూస్ దాటిన వాళ్ళు సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ ఇటీవల కాలంలో మనం అందుబాటులో ఉండే వేరియస్ పరీక్షలు సాధారణంగా హెల్త్ చెక్స్ లేదా స్క్రీనింగ్ ద్వారా చాలా తక్కువ లెవెల్స్లో ఉండే వాళ్ళని కూడా ఈ షుగర్ వ్యాధిని గుర్తించడం జరుగుతుంది. వీళ్ళలో మనం చెప్పినట్లుగా ఈ అతిమూత్రం లేదా అతి దాహం లేదా బరువు తగ్గడం ఇలాంటి లక్షణాలు ఏమీ లేకపోయినా కూడా షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుదలలో ఇనీషియల్ స్టేజెస్లో మనం గుర్తించడం ద్వారా దీనికి లక్షణాలు లేనిప్పటికీ మనం చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. తద్వారా మనం ఈ డిసీజ్ని ముదరకుండా ముందుగా మనం నివారించగలం. సో అంటే ఈ లక్షణాలు మీరు కొన్ని చెప్పారు, ఇవి లేనప్పుడు కూడా షుగర్ వ్యాధి ఉంది అనే కొన్ని నిర్ధారణలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఏం చెప్తారు? అంటే మనం షుగర్ని సాధారణంగా లక్షణాలతో కాకుండా ఇటీవలగా పెరిగిన మన వైద్య పరిజ్ఞానం ద్వారా మనం గ్లూకోజ్ లెవెల్స్ని సాధారణంగా చెకింగ్ చేసుకోవడం ద్వారా ఈ షుగర్ని గుర్తిస్తున్నాం. అయితే ఈ షుగర్ 300, 400 ఉండి లక్షణాలు ఉండడమే కాకుండా నార్మల్ స్టేజ్లో ఉండే షుగర్ లెవెల్స్ దాటిన ప్రతి ఒక్కళ్ళలోనూ చాలా కాలం తర్వాత అంటే వెంటనే కనిపించకపోయినా సుమారు 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత కావచ్చు వాళ్ళు క్రమానంగా ప్రధాన అవయవాలని కిడ్నీ మరియు గుండె, రెటీనా, రకరకాల ప్రధాన అవయవ నర్వ్ సిస్టమ్ ఇవి నెమ్మదిగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఈ షుగర్ లెవెల్స్ అతి క్రమంగా పెరుగుతూ ఉండే స్టేజెస్ నుంచి ఈ అవయవాలు డ్యామేజ్ అనేది సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి వాటిని ముందుగా మనం గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా ఈ అవయవాల డ్యామేజ్ని తగ్గించగలం. అదేవిధంగా ఈ డయాబెటీస్ని ముదరకుండా మనం ప్రాథమిక దశల్లోనే మనం అదుపులో ఉంచుకోగలం. ఈ షుగర్ టెస్ట్లు ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకుంటే మంచిదంటే సార్? సాధారణంగా డయాబెటీస్ అనేది మనం ఇప్పుడు ఉండే జీవన విధానంలో మనం ప్రతి ఒక్కరికి 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి డయాబెటీస్ స్క్రీనింగ్ లేదా గ్లూకోజ్ టెస్ట్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలని మన గైడ్లైన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడుండే రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి అంటే వాళ్ళ జీవన విధానంలో ఉండే రిస్క్ కండిషన్స్ బట్టి ఉదాహరణకు తల్లిదండ్రుల్లోని లేదంటే మొదటి డిగ్రీ రిలేటివ్స్ అంటే అన్నదమ్ములు లేదా తల్లిదండ్రుల్లో డయాబెటీస్ ఉన్న లేదా అధిక బరువు కలిగి ఉన్న అంటే BMI మోర్ దెన్ 25 అధిక బరువు లేదా అధిక వెయిస్ట్ సర్కంఫరెన్స్ సాధారణంగా పొట్ట యొక్క చుట్టుకొలత ఎక్కువగా అవడాన్ని ఈ డయాబెటీస్ రిస్క్ ఫ్యాక్టర్గా మనం భావిస్తూ ఉంటాం. కొంతమందికి గర్భిణీల్లో ఉండగా డయాబెటీస్ అనేది సంభవిస్తుంది. అట్లాంటి వాళ్ళు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేవాళ్ళు, అలాగే బీపీ ఎక్కువగా ఉండేవాళ్ళు లేదా దానికి మందులు వాడుతుండేవాళ్ళు,
అలాగే కొన్ని రకాలైన తెగలకు చెందిన వాళ్ళు, వీళ్ళందరికీ ఇవే 45 సంవత్సరాల కంటే ముందుగానే, అంటే ఇవి ఉదాహరణకు 25 సంవత్సరాల నుంచే వీళ్ళని స్క్రీనింగ్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి కారణం వాళ్ళలో ఉండే హై రిస్క్ ప్రొపెన్సిటీ, అంటే వాళ్ళకు ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి దాన్ని ఎర్లీగానే మనం తెలుసుకోవడం ద్వారా ముందుగా మనం దాని తగ్గ జాగ్రత్తలు లేదా నివారణ చర్యలు తీసుకోవడం లేదా దానికి మందులు వాడి కంట్రోల్ చేసుకోవడం చేయవచ్చు. సో అయితే ఈ వ్యాధి అనేది ఇప్పుడు యువతలో కూడా ఎక్కువగా చూస్తున్నాం. సో యువతలో కూడా ఈ షుగర్ అనేది రావడానికి కారణాలు ఏమంటాయి? ముఖ్యంగా ఈ డయాబెటీస్ అనేది 4 రకాలుగా చెప్పుకోవచ్చు స్థూలంగా విభజించి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్, మిగతా ఇతర రకాల డయాబెటీస్. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది సాధారణంగా ఆటో ఇమ్యూనిటీ, అంటే ఈ బీటా సెల్స్ అనేవి ఇన్సులిన్ ఏదైతే రిలీజ్ చేస్తాయో, ఇన్సులిన్ ప్యాంక్రియాస్ అనే గ్రంథి యొక్క బీటా సెల్స్ ఇన్సులిన్ రిలీజ్ చేయడం ద్వారా ఈ షుగర్ని కంట్రోల్ చేస్తాయి. ఈ ఇన్సులిన్ డిస్ట్రక్షన్, ఈ ఆటో ఇమ్యూనిటీ అనే ఒక దీనివల్ల ఈ ఇన్సులిన్ అనే బీటా సెల్స్, ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే ఈ బీటా సెల్స్ టోటల్గా డిస్ట్రక్షన్కి గురి అవుతాయి. ఈ డిస్ట్రక్షన్కి ఎప్పుడైతే గురి అయ్యాయో రక్తంలో ఉండే ఇన్సులిన్ లెవెల్స్ దాదాపుగా పూర్తిగా జీరోస్ లెవెల్స్ లేదా ఆల్మోస్ట్ అన్డిటెక్టబుల్ లెవెల్స్కి పడిపోతాయి. ఎప్పుడైతే ఇన్సులిన్ లెవెల్స్ అనేది పడిపోయాయో షుగర్ లెవెల్స్ అనేది చాలా హై లెవెల్స్లో మనం చూస్తూ ఉంటాం. ఇది ర్యాపిడ్గా సంభవిస్తుంది. ఈ ఆటోఇమ్యూన్ డిస్ట్రక్షన్ అనేది మనం తెలుసుకునేసరికి వాళ్ళ షుగర్ లెవెల్స్ మనం 500 లేదా 600 లేదా అధికంగా బరువు తగ్గిపోవడం, ఉదాహరణకు 5 నుంచి 10 కేజీలు బరువు తగ్గిపోవడం, అతిమూత్రము, ఇవన్నీ 2-3 వారాల్లోనే వాళ్ళకి సంభవిస్తాయి. కొంతమందిలో అయితే డయాబెటిక్ కీటోఎసిడోసిస్ లేదా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఇది. ఆయాసము మరియు డీహైడ్రేషన్ గురి అవుతూ వీళ్ళు కీటోటిక్ బ్రీదింగ్, అంటే ఈ ఆయాసంతో వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉంటారు. ఈ రకమైన డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఇందులోకి ప్రధానంగా దీన్ని బీటా సెల్ డిస్ట్రక్షన్ వల్ల జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఇనీషియల్గానే ఇన్సులిన్ అందజేయాల్సి వస్తుంది. అయితే ఈ ఇన్సులిన్ అనేది వాళ్ళలో లోపించింది కాబట్టి ఈ ఇన్సులిన్ జీవితాంతం వాడాల్సి వస్తుంది. ఇప్పుడుండే చికిత్సలు బట్టి టైప్ 1 డయాబెటీస్కి కేవలం ఇన్సులిన్ మాత్రమే ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న చికిత్స ఉంది. అయితే ఇది ముందుగా అనుకున్నప్పటికీ ఇది చిన్నపిల్లల్లో కాకుండా ఇప్పుడులో పెద్దవాళ్ళలో కూడా సంభవిస్తుంది. అయితే 90% ఆఫ్ కేసెస్ మామూలుగా మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. ఉదాహరణకు 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లల్లో కూడా స్టార్టింగ్ నుంచి ఈ టైప్ 1 డయాబెటీస్ రావడాన్ని మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. ఉదాహరణకు 25 సంవత్సరాల వరకు ఈ టైప్ 1 డయాబెటీస్ కేసులు అనేవి ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా పెద్దవాళ్ళు లేదా అధిక బరువు, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే జీవన విధానంలో మార్పులు లేదా ఆహారపు అలవాట్లు, చెడు ఆహారపు అలవాట్లు, లేదా తల్లిదండ్రుల్లో డయాబెటీస్ ఉండడం, ఇలాంటి వాళ్ళలో సంభవించేది టైప్ 2 డయాబెటీస్ అంటాం. దీనికి కారణాలు ఇవన్నీ, ఈ చెప్పుకోబడిన కారణాలన్నింటినీ మనం నివారించడం లేదా వీటిని అదుపులో ఉంచుకోవడం ద్వారా దీన్ని సాధారణ స్థాయిలకు ఇనీషియల్ స్టేజెస్లో తెచ్చుకోవచ్చు. అయితే ఇది కూడాను స్టేజ్ ముదిరే కొద్దీ మందులు వాడకం తప్పనిసరి అవుతుంది. అయితే టైప్ 1 డయాబెటీస్ మాదిరిగా వీళ్ళలో ఇన్సులిన్ అనేది పూర్తిగా పోవడం అనేది జరగదు. కేవలం ఇన్సులిన్ ఉంటుంది కానీ అది సరిగ్గా పనిచేయకపోవడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి ఇన్సులిన్ సరిగ్గా పనిచేసే విధంగా ఉండే మందుల ద్వారా వీళ్ళని సాధారణ స్థాయికి షుగర్ లెవెల్స్ని తేవచ్చు. అయితే వీళ్ళలో కూడా కాలం గడిచే కొద్దీ, అంటే సుమారు 10-15 సంవత్సరాలు గడిచే కొద్దీ వీళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోయినా లేదా వీళ్ళ తగు జాగ్రత్తలు తీసుకోకపోయినా వీళ్ళకి కూడా కొంతమందిలో ఇన్సులిన్ అవసరమయ్యే కండిషన్ రావచ్చు. ఇక మూడవ విషయానికి వస్తే జెస్టేషనల్ డయాబెటీస్. సాధారణంగా ప్రెగ్నెన్సీలో కొన్ని హార్మోన్స్ అనేవి గర్భిణీ యొక్క ఎంబ్రియో అనేది ఎదుగుదలకు, ఎంబ్రియోని నిలుపు ఉంచడానికి దోహదపడే హార్మోన్స్ అనేవి షుగర్ లెవెల్స్ని పెంచే విధంగా ఉంటాయి. తద్వారా అదే కాకుండా ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం, ఇవన్నీ షుగర్ని తాత్కాలికంగా ప్రెగ్నెన్సీలో కలుగు చేస్తాయి. అయితే వీళ్ళలో సాధారణంగా డెలివరీ అవగానే ఈ షుగర్ లెవెల్ అనేది కంప్లీట్గా నార్మల్ స్టేజ్కి వస్తాయి. కానీ ముందు జీవితంలో వీళ్ళకి కూడాను టైప్ 2 డయాబెటీస్ అనేది రావడానికి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ కలిగి ఉంటారు. అలాగే కొంతమంది ఆల్కహాల్ ఇండ్యూస్డ్ డయాబెటీస్, అంటే ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వడం ద్వారా వాళ్ళు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే బీటా సెల్స్ డ్యామేజ్ అవ్వడం ద్వారా వీళ్ళలో కూడా డయాబెటీస్ వస్తుంది. ఇలా రకరకాల డయాబెటీస్లు చెప్పుకుంటూ ఉంటాం. ఈ డయాబెటీస్ టైప్ బట్టి మరి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. సో ఈ డయాబెటీస్ అనేది అరికట్టడానికి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమని చెప్పారు? అయితే ఈ రకరకాల డయాబెటీస్లో మనం అరికట్టడానికి సాధారణంగా టైప్ 2 డయాబెటీస్ అనేదే మాత్రమే మనకి ఈ జీవన విధానంలో మార్పుల ద్వారా అరికట్టవచ్చు. టైప్ 1 డయాబెటీస్ అనేది జీవన విధానంలో మార్పులు చేస్తూ వాటికి కంపల్సరీగా చికిత్స అనేది డే 1, అంటే డిటెక్ట్ అయిన డే 1 నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది జీవన విధానంలో వచ్చిన డిసీజ్ కాదు, ఇది కేవలం ఇన్సులిన్ డిస్ట్రక్షన్ వల్ల వచ్చిన డిసీజ్ కాబట్టి ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్గా మనం చెప్పుకుంటాం. దీనికి మొదటి స్టేజ్ నుంచే ఇన్సులిన్ వాడాల్సి వస్తుంది. దాంతోపాటు జీవన విధానంలో మార్పులు, అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఆహారంలో కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలను కొంచెం తగ్గించడం,
ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకోవడం, ప్రోటీన్ డైట్ని యాడ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఇన్సులిన్ వాడకంతో టైప్ 1 డయాబెటీస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ఎక్కువ మందిలో 85% ఆఫ్ డయాబెటీస్ పీపుల్లో ఉండే ఈ టైప్ 2 డయాబెటీస్ అనే దాన్ని మాత్రం మనం ముందుగా జీవన విధానంలో మార్పులు, అంటే ఇప్పుడుండే ఆటోమేషన్ లేదా యంత్రీకరణలో మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా వరకు తగ్గిపోయింది. అలాగే మనకు దొరికే ఆహార పదార్థాల్లోని సులభంగా జీర్ణమయ్యే లో కాస్ట్ ఫుడ్స్కి ఎక్కువగా మనం అలవాటు పడ్డాం. అంటే పిండి పదార్థాలు అనేది మన ఆహారంలో సుమారు 70-80% మనం పెరిగి అవి కూడా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, అంటే దాదాపు పాలిష్డ్ కార్బోహైడ్రేట్స్ మనం ఎక్కువగా వినియోగించడం ద్వారా కేవలం ఈ కార్బోహైడ్రేట్స్ పెరగడం ద్వారా ఇంటాలరెన్స్ లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనకు సంభవిస్తుంది. ఈ ద్వారా వచ్చే టైప్ 2 డయాబెటీస్ని మనం ఈ జీవన విధానంలో మార్పులు, అంటే ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ నుంచి మన గత తరహాలో అన్రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ లేదా సంపూర్ణ ధాన్యాలను తీసుకోవడం, అలాగే ప్రోటీన్స్ అనేది మన ఆహారంలో పెంచడం, అలాగే ఫైబర్ డైట్ని, అంటే ఎక్కువగా ఆకుకూరలు కాయగూరలు కావచ్చు వీటి వాడకాన్ని పెంచడం, బ్యాలెన్స్డ్ డైట్ అంటారు దీన్నే, అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఈ మూడింటిని తగు పరిమాణంలో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం ద్వారా మనం అంటే ఇది ఒకసారి షుగర్ వచ్చాక మొదలు పెట్టడం కంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండేవాళ్ళు దానికంటే ముందుగానే, అంటే ఒక 5-10 సంవత్సరాలు ముందుగానే మొదలు పెట్టడం ద్వారా ఈ షుగర్ రావడాన్ని నివారించడం లేదా దీన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం కూడా చేయవచ్చు. షుగర్ వచ్చాకైతే వాటి స్టేజెస్ని బట్టి మనం మందులు వాడాల్సి వస్తుంది. ఉదాహరణకు షుగర్ని పరగడుపున షుగర్ 126 లేదా గ్లూకోజ్ తాగిన తర్వాత 200 దాటిన తర్వాత ఉంటే మనం టైప్ 2 డయాబెటీస్కి నిర్ధారణకు ఉపయోగపడుతుంది. ఈ డయాబెటీస్ లెవెల్స్ని మార్జినల్ ఎలివేషన్, అంటే కొద్దిపాటి హెచ్చు తగ్గులు ఉండే వాళ్ళలో మనం ఈ డైట్ మోడిఫికేషన్స్ లేదా రెగ్యులర్ ఎక్సర్సైజ్ అడ్వైస్ చేయడం ద్వారా కంట్రోల్కి తేవగలం. అయితే చాలా ఎక్కువ లెవెల్స్ కలిగి ఉండి ప్రజెంటేషన్ వచ్చేటప్పుడే వాళ్ళకి ఉదాహరణకు 300-400 షుగర్స్ ఉండేవాళ్ళు కేవలం ఈ ఆహార నియమాల మార్పులతో కంట్రోల్ చేయడం అనేది దాదాపుగా అసంభవం అవుతుంది. వారిలో సాధారణంగా మందులు స్టార్ట్ చేస్తూ ఆహార నియమాలతో కంట్రోల్ తెచ్చుకుంటూ తద్వారా మనం దాని గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్ తెచ్చాక వాళ్ళకి మందుల మోతాదుని తగ్గించడం కూడా చేయవచ్చు. సో ఈ మధ్యకాలంలో అతి చిన్న వయసు నుంచి కూడా పిల్లలకి షుగర్ అనేది పరిపాటిగా రావడం అలవాటు అవుతుంది. అసలు దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ఈ చిన్న వయసులో వచ్చే షుగర్ మామూలుగా అందరూ అనుకునే టైప్ 1 డయాబెటీస్ మాత్రమే కాదు, ఇటీవల కాలంలో టైప్ 2 డయాబెటీస్ కూడా పెద్దవాళ్ళు ముందుగా అనుకునే పెద్దవాళ్ళు వచ్చే షుగర్ని మనం చిన్న వయసులో కూడా చూస్తున్నాం. అంటే ఉదాహరణకు 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలామందిలో జంక్ ఫుడ్ అలవాటు ఎక్కువగా మారడం, విపరీతమైన రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ యూసేజ్ పెరిగిపోవడం, దీని ద్వారా అధిక బరువు, సాధారణంగా ఇప్పుడుండే పెడియాట్రిక్ ఒబెసిటీ అంటున్నారు, చిన్నపిల్లల్లో కూడా స్థూలకాయం అనేది పరిపాటి అయిపోయింది. ఈ స్థూలకాయం వల్ల లేదా తల్లిదండ్రుల్లో ఉండే డయాబెటీస్ హిస్టరీ వల్ల వీళ్ళలో కూడా చిన్న వయసులో, అంటే 15-20 సంవత్సరాల లోపు వాళ్ళలోనే మనం టైప్ 2 డయాబెటీస్ని కూడా చూస్తున్నాం. ఈ టైప్ 2 డయాబెటీస్ని పెద్దవాళ్ళగా వీళ్ళలో కూడా ఆహార నియమాల మార్పులు, ఫిజికల్ యాక్టివిటీ చాలా వరకు ఇప్పుడు చూస్తుంటే 24 అవర్స్లో ఆల్మోస్ట్ 16 అవర్స్ 15 అవర్స్ వీళ్ళు స్కూల్లోనే వీళ్ళు స్పెండ్ చేస్తున్నారు. తగినంత ప్లే గ్రౌండ్స్ లేకపోవడం అవ్వచ్చు, ఫిజికల్ యాక్టివిటీకి తగినంత సమయం లేకపోవడం కావచ్చు, లేదా దానికి తగ్గ పరిస్థితులు లేకపోవడం, ఇలాంటి కారణాల వల్ల వీళ్ళు కూడా సెడెంటరీ లైఫ్కి అలవాటు పడిపోతున్నారు. అలాగే వీరి ఆహారం కూడా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారము, రిఫైన్డ్ పదార్థాలను ఎక్కువగా మనకి అవైలబిలిటీ ఉండడము, వాళ్ళకి మనం అవే సప్లై చేయడం ద్వారా వాళ్ళలో కూడా ఈ టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ అనేది చాలా చిన్న వయసులో స్టార్ట్ అవుతుంది. వీరికి మనం ముందు నుంచే వీరికి తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీగా మినిమం ఆ ఏజ్లో ఉండవలసిన ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవడం, సేమ్ టైం మనం ఆహారంలో కూడాను బ్యాలెన్స్డ్ డైట్ అనేది అందించడం ద్వారా వీళ్ళకి డయాబెటీస్ రాకుండా నివారించగలం. వచ్చాక మాత్రం వారిలో కూడాను లెవెల్స్ బట్టి మనం కంట్రోల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకసారి షుగర్ లెవెల్స్ పెరిగాక మనం ట్రీట్మెంట్ డిలే చేయడం కంటే మనం ఆహారంతోనే కంట్రోల్ చేద్దాం అనుకునేటప్పటికి ఈ ఎక్కువగా ఉండే షుగర్ లెవెల్స్ అనేవి ఇంకొంచెం డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అంటే ఉదాహరణకు 300-400 షుగర్స్ ఏం చేస్తుంటే ఇంకొంచెం బీటా సెల్స్ని డ్యామేజ్ చేయడం ద్వారా డయాబెటీస్ని ముందుకు తీసుకెళ్తాయి తప్ప వెనక్కి తీసుకురాలేవు. సాధారణంగా తక్కువ లెవెల్స్లో షుగర్స్ కొంచెం మాదిరిగా హెచ్చు తగ్గులు ఉండే వాళ్ళని ఈ ఆహార నియమాలతో కంట్రోల్ చేయవచ్చు. కానీ అధిక లెవెల్స్ డయాబెటీస్ కలిగి ఉండే వాళ్ళు వెంటనే మనం ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా నార్మల్ లెవెల్స్కి షుగర్ని తీసుకురావడం ద్వారా ముందు డ్యామేజ్ని మనం కంట్రోల్ చేయగలం. కాబట్టి వాళ్ళలో కూడా లెవెల్స్ బట్టే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. హై బ్లడ్ షుగర్స్ ఉండే వాళ్ళు ఏ వయసు వాళ్ళైనా వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది.
సో ఈ షుగర్ వ్యాధి అనేది వారసత్వంగా వస్తున్నది అనేది ఒక చిన్న అపోహ ప్రజల్లో ఉంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఖచ్చితంగా ఈ జీవన విధానంలో వ్యాధులన్నీ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ లేదా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు వీటిని. ఇవన్నిటిలో వారసత్వం అనేది కూడా ఒక ముఖ్య భూమికను పోషిస్తుంది. ఉదాహరణకు అంటే ఈ మనకు సంక్రమించే ఈ డిఎన్ఏ ఈ చేంజెస్ అనేవి ఎన్విరాన్మెంటల్ గురి అవుతూ ఉంటాయి. మిథైలేషన్, హిస్టోన్ మోడిఫికేషన్, ఇలా రకరకాల డిఎన్ఏ చేంజెస్ ద్వారా మనకు అది తర్వాత తరాలకు అందించబడుతుంది. అంటే సాధారణంగా ఈ ఎన్విరాన్మెంట్ అనేది దీన్ని ప్రభావితం చేసినప్పటికీ దానివల్ల మన జన్యువుల్లో ఉండే మార్పులు తర్వాత తరానికి కూడా మనకి సంక్రమిస్తూ ఆ వ్యాధుల్ని మనకి సోకేలా చేస్తుంది. అయితే వారిలో కూడాను ప్రాథమిక దశల్లో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకుంటూ నివారించడం కొంతవరకు సాధ్యమవుతుంది. అయితే కొన్ని దశల్లో అది సాధ్యం కాకపోవచ్చు. సో ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ కలిగి ఉంటారో, ఉదాహరణకు తల్లిదండ్రుల్లో షుగర్ డిసీజ్, లేదా దగ్గర బంధువులు అంటే అన్నదమ్ములు, దగ్గర బంధువుల్లో గ్రాండ్ ఫాదర్స్, వీళ్ళలో షుగర్ వ్యాధి ఉన్నదో వాళ్ళు ఎర్లీ స్టేజెస్ నుంచి అంటే కౌమార దశ నుంచి వాళ్ళు ఆహార జీవన విధానాల్లో మార్పులు తెచ్చుకుంటూ దాన్ని రాకుండా మ్యాక్సిమం నివారించడం, లేదా దాన్ని ఇంటెన్సిటీ లేదా సివియారిటీని తగ్గించుకునేలా చేసుకోవడం కూడా జరుగుతుంది. సో షుగర్ వ్యాధి వచ్చిందంటే చాలు, తిను స్వీట్ ఎక్కువ తింటున్నాడు అందుకే షుగర్ వచ్చి ఉంటుంది అంటారు. షుగర్ అనేది స్వీట్ తినటం వల్లనే వస్తుందంటారా? అంటే ఈ షుగర్ అనగా మనం ఈ వాడుక భాషలో పిలిచే పదం మాత్రమే షుగర్, అంతేగాని దీనికి షుగర్ వ్యాధికి సంబంధం ఉన్నా కేవలం ఇది షుగర్ అంటేనే షుగర్ వ్యాధి అనేది అయితే కాదు. దీన్ని మధుమేహం లేదా డయాబెటీస్ అంటారు. ఇది గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అంటే కార్బోహైడ్రేట్ ఇంటాలరెన్స్ డిసీజ్ అంటారు. అంటే మనం తీసుకునే ఆహారంలో ప్రధాన ఆహారం అనేది కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ అనగా అది అన్నం అవ్వచ్చు, మనం తీసుకునే చపాతీ అవ్వచ్చు, వేరే వేరే పదార్థాలు అవ్వచ్చు, పళ్ళు అవ్వచ్చు, ఇలా చాలా రకాలు మనం తీసుకునే మెజారిటీ ఆఫ్ డైట్ అనేది కార్బోహైడ్రేట్స్తో రూపొందించబడి ఉంది. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే మనం వాడకం స్టార్ట్ చేసామో, ఎప్పుడైతే వాటి పరిమాణం దాటిపోయిందో, మనం తీసుకోవాల్సిన బ్యాలెన్స్డ్ డైట్లో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అనేది పరిమాణం వాటి యొక్క ప్రపోర్షన్ దాటి ఎప్పుడైతే మనం కన్జ్యూమ్ చేస్తున్నామో ఈ డయాబెటీస్ అనేది విపరీతంగా పెరిగిపోవడం స్టార్ట్ అయింది. సో దాంట్లో షుగర్ ఒక పార్ట్ అవ్వచ్చు, కానీ షుగర్ ఒక్కటే కాదు, షుగర్తో పాటు దానికి సంబంధించిన మిగతా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అన్నిటిని మన వాడకం తగ్గించాలి. కేవలం షుగర్ ఒక్కటే మానేసామన్నంత మాత్రాన్ని షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడం అనేది జరగదు. అయితే వీటి వాడకంతో పాటు మిగతా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో, అది తెల్ల అన్నం కావచ్చు, గోధుమలు కావచ్చు, ఇట్లాంటి కార్బోహైడ్రేట్స్ అధిక వినియోగాన్ని తగ్గించాలి. అయితే సాధారణ వినియోగాన్ని చేస్తూనే అధిక వినియోగాన్ని తగ్గిస్తూ దాంతోపాటు ఫైబర్ అంటే కూరగాయలు, ఆకుకూరల వినియోగాన్ని కేవలం ఇవి తగ్గించి మిగతా వాటిని తీసుకోకపోవడం వల్ల బ్యాలెన్స్డ్ డైట్ని మనం తీసుకోవడం జరగదు. వాటిని బ్యాలెన్స్డ్గా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. కేవలం అన్నం మానేయడం లేకపోతే షుగర్ మానేయడం ఇవి ఒక్కటే చేస్తే చాలకపోవచ్చు. వీటితో పాటు దానికి ప్రపోర్షనేట్గా బ్యాలెన్స్డ్గా మిగతా ఉండే ప్రోటీన్స్ కానీ, ఫైబర్ రిచ్ ఫుడ్స్ కానీ, లేకపోతే వెజిటబుల్స్, ఆకుకూరలు, ఈ దాల్స్, ఇవన్నీ పరిమాణాన్ని పెంచడం ద్వారా ఫిజికల్ యాక్టివిటీ, ఈ డైట్ ఆహార నియమాలు ఎంత చేసినప్పటికీ మనకుండే మానవ శరీరం అనేది మినిమల్ ఫిజికల్ యాక్టివిటీని రిక్వైర్మెంట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది మన జీవన విధానంలో తగ్గిపోయిందో ఈ డిసీజెస్ అన్నీ ప్రబలిపోవడం జరుగుతుంది. సో ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది మూలస్తంభం ఈ డయాబెటీస్ కంట్రోల్కి. ఈ ఫిజికల్ యాక్టివిటీ కంబైన్డ్ విత్ డైట్ మోడిఫికేషన్స్, ఈ రెండు ప్రధాన భూమికను పోషిస్తాయి. ఈ ఆల్కహాల్ అనేది షుగర్ మీద ఏమాత్రం ప్రభావం చూపుతుందంటారు? అధిక ఆల్కహాల్ వినియోగం చాలా రకాలుగా శరీరానికి డ్యామేజ్ చేస్తుంది. అది ఉదాహరణకు లివర్ని డ్యామేజ్ చేయొచ్చు, ప్యాంక్రియాస్ని డ్యామేజ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఆహారంలో ఉండే ఇంబ్యాలెన్స్ ద్వారా ఈ గ్లూకోజ్ ఇంటాలరెన్స్ని కూడా డెవలప్ చేయొచ్చు. సో కొంతమందిలో ఈ ఆల్కహాల్ ప్యాంక్రియాటైటిస్ని కలుగు చేస్తుంది. ఈ ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ అవుతుంది అధిక ఆల్కహాల్ వినియోగించే వాళ్ళని. ఎప్పుడైతే ఈ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతుందో అందులో ఉండే ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్, ఈ రెండు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళలో ఎప్పుడైతే బీటా సెల్స్ డ్యామేజ్ అయ్యో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది దాదాపుగా డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల, అదే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది కంప్లీట్గా కోల్పోవడం ద్వారా వాళ్ళు డయాబెటీస్ సంభవిస్తుంది. ఇలా కాకుండా కూడా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా ఈ ఆహార నియమాల్లో హెచ్చుతగ్గులు, లైఫ్ స్టైల్, యూజువల్గా ఈ చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో మిగతా వాటిల్లో కూడా అదే విధమైన అలవాట్లు కలిగి ఉండడం ద్వారా రిస్క్ ఫ్యాక్టర్స్ని పెంచుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి పెరిగాయో మనకి డయాబెటీస్ లాంటి ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే జీవనపరమైన వ్యాధులు అనేవి మనకి సోకడానికి ఛాన్స్ ఉంటుంది. సార్, గర్భిణీ లేడీకి షుగర్ ఉంటే పుట్టిన బిడ్డకి షుగర్ వెంటనే వస్తుందంటారా? ఈ గర్భిణీల్లో షుగర్ రావడానికి ప్రధానంగా కారణం అది కూడా ఈ గర్భిణీల్లో రిలీజ్ అయ్యే హార్మోన్స్తో పాటు
ఈ జీవన విధానంలో మార్పులు కూడా దానికి 50% దోహదం చేస్తాయి. ఉదాహరణకు అందరి గర్భిణీలోనే షుగర్ అనేది రాదు, కానీ కేవలం కొంతమందిలోనే వస్తుంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆ విధమైన రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ముందు నుంచే కలిగి ఉంటారు. అంటే తల్లిదండ్రుల్లో జీన్స్ అవ్వచ్చు, వాళ్ళలో ఉండే డయాబెటీస్ హిస్టరీ అవ్వచ్చు, అలాగే అధిక బరువు అవ్వచ్చు, లేదా పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది కౌమార దశలో మహిళల్లో సాధారణ చూస్తూ ఉంటాము. ఈ వీళ్ళ ఓవరీస్ అనేవి పాలిసిస్టిక్ ఓవరీస్ ద్వారా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కలిగి ఉంటారు. దీనికి కూడా ప్రధాన కారణం ఈ అధిక బరువే. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కలిగి ఉండే వాళ్ళు ఈ గర్భిణీ వయసు సమయానికి వచ్చేసరికి ఎప్పుడైతే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల, హార్మోన్స్ అనేది గర్భిణీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ కావచ్చు, ఈ ఈ అంతకుముందు ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళలో డయాబెటీస్ని కలుగు చేస్తాయి. సాధారణంగా ఇది 3 నుంచి 5 నెలల మధ్యలో ఈ డయాబెటీస్ అనేది సంభవిస్తుంది. ఈ డయాబెటీస్కి సేమ్ డైట్ మోడిఫికేషన్స్ చేయడం, లేదా వాళ్ళకి ప్రెగ్నెన్సీలో వాడగలిగే మందులను ఇవ్వడం ద్వారా కంట్రోల్ చేస్తారు. వాళ్ళలో కూడా గ్లూకోజ్ లెవెల్స్ బట్టే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ గర్భిణీ అనేది ప్రసవం జరిగిన తర్వాత యూజువల్గా ఈ హార్మోన్స్ అనేది మళ్ళీ నార్మల్ సాధారణ స్థాయికి చేరుకోవడంతో ఈ డయాబెటీస్ అనేది సాధారణంగా 90% అనేది వాళ్ళ నార్మల్ లెవెల్స్కి వచ్చేస్తుంది. అయితే కొంతమందిలో ఈ ముందే ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ అధిక బరువు కావచ్చు, పీసీఓడి హిస్టరీ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ కావచ్చు, తల్లిదండ్రుల్లో డయాబెటీస్ ఉండడం కావచ్చు, ఈ అధిక రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళు డెలివరీ అయ్యాక కూడా కొంతమందిలో డయాబెటీస్ అనేది చాలా తక్కువ మందిలో 5 to 10%లో డయాబెటీస్ అనేది నిలిచిపోతుంది. అయితే వీళ్ళు ప్రెగ్నెన్సీలో ఉండే హార్మోన్స్ ద్వారా డయాబెటీస్ నిలవడం కాదు, వాళ్ళకి ముందుగానే డయాబెటీస్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి తర్వాత కూడా అది కంటిన్యూషన్ జరుగుతుంది. అయితే పుట్టిన పిల్లలకు డయాబెటీస్ వస్తుందా తల్లిదండ్రుల్లో ఉండడం వల్ల అంటే యూజువల్గా అయితే ఇలా రాదు. కాకపోతే వాళ్ళలో కూడాను ఈ తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఈ జన్యుపరమైన రిస్క్ ఫ్యాక్టర్స్ కావచ్చు, అలాగే మెటర్నల్ ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పుడైతే గర్భిణీలో ఉండే ఎన్విరాన్మెంట్ వల్లే సాధారణంగా పెద్దల్లో వచ్చే డిసీజ్ అన్నిటికీ ఆ ఎన్విరాన్మెంటే మూల కారణమని ఇప్పుడు మనకి కొత్త ఎవిడెన్స్ అనేది దొరుకుతూ వస్తుంది. యూజువల్గా ఎప్పుడైతే మెటర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే డయాబెటీస్ అంటే మెటర్నల్ గ్లూకోజ్ లెవెల్స్ అబండెన్స్ అంటే చాలా ఎక్కువగా ఉంటుంటాయి. అట్ ది సేమ్ టైం వాటి యూటిలైజేషన్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే లోపల ఉండే బిడ్డకు అనేది లోపల ఉండే ఎంబ్రియోకి ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేది సరఫరా అయినప్పటికీ వాళ్ళు ఇన్సులిన్ రెసిస్ట్ అనేది ఎర్లీ స్టేజెస్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి ముందు దశల్లో అంటే 15-20 సంవత్సరాలు ఆ పిల్లలకు వచ్చేసరికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ప్రబలిపోవడం, అధిక బరువు కలిగి ఉండడం, అలాగే తల్లిదండ్రుల ద్వారా సంక్రమించే జన్యువుల పరంగా టైప్ 2 డయాబెటీస్కి గురి అవ్వడం కూడా జరగవచ్చు. కానీ పుట్టిన వెంటనే డయాబెటీస్ రావడం అనేది సాధారణంగా ఉండదు. థ్యాంక్ యూ సార్. ఇది డాక్టర్ శ్రీనివాసరావు గారు చెప్పింది. మరిన్ని సలహా సూచనల కోసం విరామం తర్వాత తెలుసుకుందాం.